ఏపీలో ఇప్పుడు తిరుమల లడ్డు శ్రీవారి లడ్డు వివాదం పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. అలాగే రాజకీయ దుమారం కూడా రేగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ తన డిక్లరేషన్పై స్పందిస్తూ ఇదేం హిందుత్వం, ఇదేం దేశం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతోంది, ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే హిందుత్వ సంఘాలు కానివ్వండి, ప్రజలు కూడా ఇది దేశాన్నే ఇంత ఒక రాజకీయ నాయకుడిగా ఉండే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ముందు అతను రాజకీయ నాయకుడి కంటే కూడా మాజీ ముఖ్యమంత్రి, అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అతను ఈ భారత రాజ్యాంగం మీద, భారత వ్యవస్థ మీద, హిందూ సాంప్రదాయాల మీద అతనికి ఏమాత్రం నమ్మకం లేదనేది దీన్ని బట్టి మనం గతంలోనే చూసాము. ఇప్పుడు కూడా ఆయన మాటలు బట్టి మనం అర్థమైపోతానే ఉంది. మీరన్నట్టు దీనికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్న హిందూ సంఘాలు కావచ్చు, మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అతను చర్యలు తీసుకోమని వాళ్ళు మరి రాష్ట్రపతి కానీ లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ ఎందుకు కోరట్లేదు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. మామూలుగా ఇదే వేరే వాడు చేసి ఉంటే ఈ పాటికి ఎంత గొడవ చేసేవాళ్ళు అర్థమవుతూ ఉంది. అవును, అంటే దీన్ని బట్టి ప్రజలు అనుకున్న దానికి ఎంతో కొంత నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని కాపాడింది భారతీయ జనతా పార్టీ అనే అభిప్రాయం బలంగా ఉంది జనంలో. ఆ రోజు మనకి కొన్ని దృష్టాంతాలు కూడా వాస్తవ రూపేణా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా అతను మాట్లాడింది దేశద్రోహం కిందే వస్తుంది కదా, నిస్సందేహంగా దేశద్రోహం కిందే వస్తుంది కదా. మరి ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నాడు అంటే, అతను అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో, మీరు చెప్పిన వాళ్ళనే ఆ కమిటీలో నియమించాను నేను అని చెప్పిన వాళ్ళ మీద ఎదురు దాడు చేస్తున్నా కూడా వాళ్ళు ఇంకా చూస్తూ ఊరుకుంటున్నారు అంటే ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈరోజు అతను మాట్లాడిన విధానాన్ని కనుక ఒకసారి కనుక మనం పరిశీలిస్తే రాజ్యాంగం గురించి మాట్లాడాడు, లేకపోతే ఈ లౌకికవాదం గురించి మాట్లాడాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. ఈరోజు ఇన్ని తప్పులు చేసిన తర్వాత నువ్వింకా ప్రజల మధ్యలో మాట్లాడుతున్నావంటే అదే భారత రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి రక్షణ, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. నిస్సందేహంగా ఇదే కనుక బీహారో ఉత్తరప్రదేశ్లో జరుగుంటే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకో. ఆంధ్ర రాష్ట్రం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నీ ఆటలు ఇంకా సాగుతున్నాయి. ఎందుకంటే ఆయన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకెళ్ళాలనుకుంటాడే తప్ప నీలాంటి ఉన్మాదులకి వెంటనే శిక్ష వేయాలని ఆయన కోరుకోడు. కాబట్టి ఈరోజు నువ్వేం మాట్లాడినా చెల్లుబాటు అవుతూ ఉంది. నువ్వు డిక్లరేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే నీ దగ్గర మరి ఇప్పుడు దాకా నీలాగానే పనిచేసి సర్వాంతర్యామిగా తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడుతూ ఒకసారి 5 సార్లు వెళ్ళి వచ్చాడు. ఆ రోజు అడగండి డిక్లరేషన్ ఈరోజు ఎందుకు అడుగుతున్నారు అని అన్నాడు. కనీసం అవగాహన లేదా, లేకపోతే మీరందరూ ఇలానే మాట్లాడతారా, మీరందరూ ఇలాంటి ఉన్మాదులు అంటే నిస్సందేహంగా ఉన్మాదుల కింద లెక్కేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ రోజు మనకి ఈ దేవాలయాలకు సంబంధించి వాళ్ళు ఆహ్వానం ఎవరికి పంపినా కూడా డిక్లరేషన్ అడగరు. ఆ కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అతను. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా నిన్ను ఆహ్వానించారు. మనకి హిందూ ధర్మ సాంప్రదాయాల ప్రకారం సతీ సమేతంగా రావాలి నువ్వు, అయినా సరే నువ్వు ధిక్కరించి వచ్చావు. కానీ ఆ రోజు ఆ ధార్మిక సంస్థలు కావచ్చు, లేకపోతే ఆ దేవాలయాల ముఖ్య కార్యనిర్వాహకులు కావచ్చు అభ్యంతరం చెప్పాలి. కానీ నిన్ను చూసి భయపడో నీ మీద ప్రేమతోటో వాళ్ళు నీకు అడ్డంకులు కల్పించలేదు. అందువల్ల నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వెళ్ళగలిగావు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రివి కాదు, మాజీ ముఖ్యమంత్రివి, సామాన్య ఇప్పుడు ఒక శాసనసభ్యుడివి నువ్వు. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నావు అంటే భారత రాష్ట్రపతి వచ్చి చెప్పాడు. నిన్న వచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు చంద్రచూడ్ గారు తన పక్కన ఉన్నటువంటి సిబ్బందిలో ఆ అన్యమతస్తులుంటే వాళ్ళ చేత డిక్లరేషన్ ఇప్పించాడు కదా. అది సాంప్రదాయం. దానికి వాళ్ళకి కమిటీ ఉంది, నియమ నిబంధనలు ఉన్నాయి, దానికి ప్రభుత్వం చట్టబద్ధత చేసింది. దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. నువ్వేమైనా అతిథుడువా, నువ్వేమైనా గొప్పవాడివా? గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి వారే చేశారు కదా, సంతకం చేసి వెళ్ళారు దర్శనానికి. అంటే నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివా లేకపోతే పోటుగాడివా? ఏంటంటే ఈరోజు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మొన్న శుక్రవారం నాడు అతను న్యాయస్థానానికి వెళ్ళి హాజరు కావాలి. దాని నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే తిరుమల పర్యటన పెట్టుకున్నాడు. అటు సాధ్యం కాదని సంగతి తెలుసు కాబట్టి పర్యటన వాయిదా వేసుకున్నాడు. సాయంత్రం అయింది కాబట్టి తను శుభ్రంగా ఉంటూ రక్షణ ఉంది అతనికి,
తన శ్రేణుల్ని నాయకుల్ని బలి చేయాలని నిర్ణయానికి వచ్చాడు. తను మాత్రం క్షేత్రస్థాయిలోకి రాడు. ఈయన వ్యాఖ్యలతో ఇటు వైసీపీ సొంత పార్టీలోనే వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది. మూర్ఖులైన కొంతమంది ఆయన మాటలని పెట్టలేకపోతే శిక్షలు వాళ్ళకే పడే పరిస్థితి కనపడతా ఉంది. చట్టబద్ధంగా ఏం చేయాలో అది చేస్తారు. భారత రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి సౌకర్యం అదే. లౌకిక దేశం అంటే అదే. దాన్ని బట్టి అర్థం చేసుకో. ఎవరికైనా డిక్లరేషన్ ఇవ్వాలా, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళకూడదా అంటే మసీదుల్లోకి నేను రాణిస్తారా? నువ్వే మసీదులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు టోపీ పెడుతుంటే బలవంతంగా టోపీ వెనక్కి నెట్టావు కదా నువ్వు. అంటే ఆ మత గౌరవాల మత యొక్క ఆచారాలని నువ్వు గౌరవించలేదు కదా. నేను ఈ 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత అన్ని మతాలను సమానంగా చూసుకుంటాను అంటే ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ నెత్తి మీద అక్షంతలు వేస్తే దాన్ని ఎట్టా దులుపుకున్నావో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా. ప్రసాదం తినలేదు కదా, తీర్థం తాగలేదు కదా నువ్వు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టే ఆ దేవదేవుడితో పాటు ప్రజలు కూడా నిన్ను శిక్షించి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.